మహానుభావం అండి. అన్నమాచార్య సత్యం చెప్పాడు, త్యాగరాజు సత్యం చెప్పాడు. వాగ్గేయకారులిద్దరిలో వారు మహానుభావులు. ముందు అన్నమయ్య అని చెప్పాలి, తర్వాత త్యాగరాజు అని చెప్పాలి. ఆయన 1767లో పుట్టాడు, ఈయన 16వ శతాబ్దంలో పుట్టాడు. కాలక్రమం ప్రకారం చెప్పుకుంటాం. మొట్టమొదటి తొలి వాగ్గేయకారుడు ఉంటాం. తర్వాత ఇది ఏకంగా త్యాగరాజు దగ్గరికి వచ్చారు, కీర్తనలు కృతులయ్యాయి. ఇక్కడ కేవలం అన్నమయ్య కాలంలో పదాలు, అన్నమయ్య పదాలు అంటారు. త్యాగరాజు దగ్గరికి వచ్చేసరి కృతులయ్యాయి. రామదాసు కీర్తనలు అయ్యాయి, త్యాగరాజు కృతులయ్యాయి. అంచేది పదం వేరు, కీర్తన వేరు, కృతి వేరు. కృతి సంపూర్ణమైనటువంటి సంగీత సారస్యాన్ని సంతరించుకుంది త్యాగరాజు కాలం నాటికి. ఆయన అలాగే రచించాడు దాన్ని. కానీ ఆయనకి ఈయనకి ఎవరైనా మధ్యలో వాగ్గేయకారులు ఎవరికైనా భగవద్ దర్శనము తప్పించడమే ముఖ్యం, కానీ దీని ద్వారా జరిగే సన్మానాలు ముఖ్యం కాదు. కాబట్టి వాళ్ళ మాట ఎప్పటికీ మిగిలాయి. మీకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇంకా ఈవేళ తెలుగు భాష బతుకుందంటే ఇద్దరు మనుషుల దయండి, ఇద్దరు మహానుభావుల దయ. ఒకరు అన్నమయ్య, రెండో వారు త్యాగరాజు. వారికి నమస్కారం.